భారత ప్రభుత్వం గతంలో ఒక ఐలాండ్ ను శ్రీలంకకు ఇచ్చిందని మీకు తెలుసా? ప్రస్తుతం ఆ ఐలాండ్ గురించి భారత్ లో రాజకీయ వివాదాలు తెరపేందుకు వస్తున్న సంగతి మీకు తెలుసా? ఇంతకీ ఆ ఐలాండ్ ఏదో, భారత్ ఐలాండ్ ను శ్రీలంకకు ఎందుకు ఇచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024 మార్చి 31వ తేదీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మీరట్ వెళ్లారు. అక్కడ ఒక ర్యాలీలో పాల్గొన్న మోడీ గారు భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ బహిరంగ సభలో మోడీ గారు ప్రసంగం మొదలుపెట్టే ముందు మీరట్ ఫ్రీడమ్ ఫైటర్స్ కు నమస్కరించి ఆ తర్వాత ప్రసంగంలో మోడీ గారు చెప్పిన ఒక విషయం అక్కడ ఉండే వారికి కోపం వచ్చేలా చేసింది. అంతేకాదు ఆ విషయం సోషల్ మీడియా నుంచి వార్తా పత్రికల వరకు ఒక హాట్ టాపిక్ గా తెగ వైరల్ అయింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే కచ్చతీవు ఐస్లాండ్ గురించే. ఇది భారత్ కు స్వాతంత్రం రాకముందు భారత్ లో భాగంగా ఉండేది. కానీ భారత్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో శ్రీలంకకు దానంగా ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై మోడీ గారు విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ భారతదేశానికి సంబంధించి ఒక ముఖ్య భాగాన్ని కట్ చేశారని మోడీ గారు ప్రసంగంలో చెప్పారు. అయితే కాంగ్రెస్ ఎవరిని అడిగి ఎందుకోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందన్నది అందరి ప్రశ్న. కచ్చతీవును ఫ్రీగా శ్రీలంక చేతిలో పెట్టడానికి కారణం ఏంటి? మీరు చూస్తున్న ఈ భారతదేశ మ్యాప్ లో తమిళనాడు, ఆ పక్కనే ఒక కోనలో రామేశ్వరం ఉంది. అయితే ఈ రామేశ్వరం 4 వైపులా సముద్రమే ఉంది. మ్యాప్ ను కాస్త జూమ్ చేసి చూస్తే అక్కడ ఒక చిన్న ద్వీపం కనిపిస్తుంది. ఆ ద్వీపం పేరే కచ్చతీవు. ఇది బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ని కలుపుతుంది. 14వ శతాబ్దంలో అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత దీని ఉనికి గుర్తించబడింది. ప్రస్తుతం దీని చుట్టూ రాజకీయ వివాదం నెలకొంది. ప్రస్తుతానికి ఈ ద్వీపంలో ఒక్క మనిషి కూడా లేడు. ఇక్కడ తాగేందుకు కనీసం మంచినీళ్లు కూడా దొరకవు. కానీ జియో పొలిటికల్లీ ఇది చాలా ముఖ్యమైనది. భారత్ శ్రీలంక గురించి మాట్లాడితే ప్రస్తుతం కచ్చతీవులో ఒక్క భారతీయుడు కూడా అడుగుపెట్టే పరిస్థితులు లేవు. కానీ గతంలో 17వ శతాబ్దంలో ఈ ఐలాండ్ మధురై రాజు రాజా రామానంద్ రాజ్యంలో భాగంగా ఉండేది. అప్పట్లో భారతీయ మత్స్యకారులు చేపలు పట్టేందుకు కచ్చతీవుకు వెళ్లేవారు. ఈ ద్వీపం కేవలం రామేశ్వరం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పట్లో ఈ ద్వీపంలో ఒక చర్చి కూడా ఉండేది. వేల సంఖ్యలో ప్రజలు ప్రార్థనలు చేసేందుకు ఆ చర్చికి వెళ్లేవారు. ఈ ద్వీపంలో మనుషులు జీవనం కొనసాగించినప్పటికీ ఈ ద్వీపాన్ని రామేశ్వరంలో ఒక భాగంగా పరిగణించేవారు. అయితే భారత్ ను బ్రిటిషర్లు ఆక్రమించిన తర్వాత బ్రిటిషర్ల శాసనం ప్రకారం ఈ ద్వీపం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా చేర్చబడింది. అప్పట్లో శ్రీలంక ప్రభుత్వం ఈ ఐలాండ్ కు సంబంధించి ఏం మాట్లాడలేదు. కానీ ఈ ఐలాండ్ కు సంబంధించి భారత శ్రీలంక మధ్య 1921లో తొలి వివాదం నెలకొంది. 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం గురించి భారత్ శ్రీలంక మధ్య వివాదం మొదలైంది. ఈ ద్వీపం తమ దేశంలో ఒక భాగమని శ్రీలంక తరచూ భారత్ తో గొడవ పడేది. భారత్ మాత్రమే కాదు, శ్రీలంక కూడా బ్రిటిషర్ల ఆధీనంలోనే ఉండేది. ఇక శ్రీలంక ఈ ద్వీపాన్ని సర్వే చేయించి ఇది శ్రీలంకలో ఒక భాగమని చెప్పింది. ఇక ఈ దేశాల మధ్య వివాదం 1935 వరకు కొనసాగింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక అఫీషియల్ డాక్యుమెంట్స్ లో ఈ ఐలాండ్ ను భారతదేశంలో ఒక భాగమని పరిగణించారు. శ్రీలంక ఈ ఐలాండ్ ను విడిచిపెట్టేందుకు ససేమిరా అంటోంది. అయితే ఒక బ్రిటిష్ డెలిగేషన్ మాత్రం ఈ ఐలాండ్ భారత్ కు చెందింది అని చెప్పడం జరిగింది. 1974లో ఇందిరాగాంధీ భారతదేశ ప్రధాని అయిన తర్వాత ఈ ఐలాండ్ కు సంబంధించిన వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇక 2 దేశాల ప్రభుత్వాలు కూర్చుని ఈ ఐలాండ్ కు సంబంధించి 2 సార్లు చర్చలు చేసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. అయితే మొదటి చర్చ జూన్ 26న కొలంబోలో జరిగితే రెండవ చర్చ జూన్ 28న ఢిల్లీలో జరిగింది. చర్చల అనంతరం భారత్ కచ్చతీవును శ్రీలంకకు ఇచ్చేసింది. అప్పటి నుంచి ఈ ఐలాండ్ శ్రీలంక దేశంలో ఒక భాగంగా చేరిపోయింది. కానీ తమిళనాడు ఈ విషయంపై భారత ప్రభుత్వం భారత్ కు సంబంధించిన భాగాన్ని మరో దేశానికి ఎలా ఇస్తుందని మండిపడింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి గారు భారత ప్రధాని ఇందిరాగాంధీ గారికి ఒక లేఖ కూడా రాశారు. ఈ ఐలాండ్ ఇతిహాసాల ప్రకారం రామానంద్ సామ్రాజ్యంలో ఒక భాగం. ఈ ఐలాండ్ వేరొక దేశానికి ఇవ్వడం అంటే దేశంలో ఉండే ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టే. కాబట్టి భారత ప్రభుత్వం ఆ ఐలాండ్ ను శ్రీలంకకు ఇవ్వకుండా ఉంటే బాగుండేది. ఈ ఐలాండ్ శ్రీలంకకు ఇవ్వటం వల్ల దక్షిణ భారతదేశానికి శ్రీలంకకు మధ్య మంచి సంబంధాలు ఉంటాయని ఇందిరాగాంధీ గారు భావించారు. ఈ ఐలాండ్ శ్రీలంక ఆధీనంలో ఉన్నప్పటికీ భారత మత్స్యకారులు చేపలు పట్టేందుకు అక్కడికి వెళ్లేందుకు అనుమతులు ఉండేవి. కానీ విపక్షాలు మాత్రం లోక్సభలో తమతో చర్చలు జరపకుండా ఇలా చేయడం చట్ట విరుద్ధమని ఘాటుగా స్పందించాయి. ఇక తమిళనాడు ఎంపీలైతే ఈ నిర్ణయం తీసుకునే ముందు చర్చలు జరపాల్సిన అవసరం ఉండేదని భారత ప్రభుత్వంపై ఆరోపణ చేశారు. భారత శ్రీలంక దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండేటట్లు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు భారత ప్రభుత్వ చట్టాలు కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఇక అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ భారత ప్రభుత్వం సభలో ఎలాంటి చర్చలు జరపకుండా భారత్ కు సంబంధించిన ఒక భాగాన్ని మరో దేశానికి కట్టబెట్టడం చట్టాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అని చెప్పారు. కచ్చతీవు తమిళనాడులో భారత్ లో ఒక భాగం కాబట్టి లోక్సభలో ఎలాంటి చర్చలు జరపకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని తప్పుపట్టారు. కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వం 1974 కంటే ముందు భారత్ శ్రీలంక మధ్య సముద్ర సరిహద్దు సరిగా లేదు. కాబట్టి భారత్ తన భాగాన్ని వేరే దేశానికి ఇచ్చిందని చెప్పలేం. అయితే ఒక దశాబ్ద కాలం గడిచిన తర్వాత క్రమంగా మార్పు మొదలైంది. అక్కడికి వెళ్లే భారత మత్స్యకారులను శ్రీలంక అడ్డుకోవటం స్టార్ట్ చేసింది. 1991లో తమిళనాడు విధానసభ ఒక కొత్త ప్రపోజల్ తెర మీదకి తెచ్చింది. కచ్చతీవు ఐలాండ్ తిరిగి భారత్ లో కలపాలని కోరింది. కానీ శ్రీలంక మాత్రం స్పందించకుండా మౌనంగా ఉంది. 2003లో శ్రీలంక ప్రభుత్వం మరో కొత్త ప్రపోజల్ తెర మీదకు తెచ్చింది. భారత మత్స్యకారులు చేపలు పట్టేందుకు ఎక్కువ లైసెన్సులు ఇచ్చేందుకు అంగీకరించారు.
అంగీకరించలేదు. అప్పట్లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, భారత కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 2008లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కచ్చతీవుపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇక 2009లో శ్రీలంక ప్రభుత్వం మారిటైమ్ బౌండరీలను ఏర్పాటు చేసుకుని సైన్యాన్ని కాపలాగా పెట్టుకుంది. ఇక అప్పటి నుంచి తమిళనాడు మత్స్యకారులు అటువైపు వెళితే శ్రీలంక పోలీసులు పట్టుకునేవారు. దీనిపై భారత్ స్పందించడంతో శ్రీలంక ఏం చెప్పిందంటే, భారతీయ మత్స్యకారులు చేపలు పట్టడం వల్ల సముద్రంలో చేపలు తగ్గిపోతున్నాయని, అప్పుడు శ్రీలంక మత్స్యకారుల పరిస్థితి ఏంటని, అందుకే భారత మత్స్యకారులు ఆ ప్రదేశంలో చేపలు పట్టేందుకు అనుమతులు ఇవ్వమని చెప్పేసింది. దీంతో భారత ప్రభుత్వం ఒక పిల్ రూపంలో మద్రాస్ కోర్టుకు ఏం జవాబిచ్చిందంటే, కచ్చతీవుపై శ్రీలంక యొక్క సావర్నిటీ ఒక క్లియర్ ఇష్యూ కాబట్టి భారత మత్స్యకారులకు అక్కడ చేపలు పట్టేందుకు ఎలాంటి అధికారం లేదు అని చెప్పింది. 2014లో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ఏం చెప్పారంటే, కచ్చతీవు ఐలాండ్ ను భారత ప్రభుత్వం శ్రీలంకకి ఇచ్చేసింది. ప్రస్తుతం ఇది ఒక ఇంటర్నేషనల్ బౌండరీలో ఒక భాగం. దీన్ని వెనక్కి తీసుకోవడం వీలు కాదు. అలా జరగాలంటే ముందు ఈ దేశాల మధ్య యుద్ధం జరగాల్సిందే. ఇక 2015లో శ్రీలంక తాత్కాలిక ప్రధానమంత్రి రనిల్ విక్రమ్ సింఘే చెప్పిన ఒక విషయం తీవ్ర వివాదానికి దారితీసింది. ఒకవేళ భారత మత్స్యకారులు ఈ ఐలాండ్ లో కనిపిస్తే పోలీసులు కాల్చి చంపేస్తారని, భారత మత్స్యకారులు తమ సముద్ర భూభాగంలోకి చేపలు పట్టేందుకు ఎందుకు వస్తున్నారని, భారత సముద్ర భూభాగంలో మాత్రమే చేపలు పట్టండి, అప్పుడు మీపై ఎలాంటి కాల్పులు జరగవు, మీరు మీ దేశం వైపు మేము మా దేశం వైపు చేపలు పట్టుకుంటే ఎలాంటి సమస్య ఉండదు, అంతేకాని తమ దేశ సైనికులపై ఆరోపణలు చేయొద్దని చెప్పారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం స్పందిస్తూ కచ్చతీవు గురించి భారత ప్రభుత్వం శ్రీలంకతో మాట్లాడాలని కోరింది. శ్రీలంక రాష్ట్రపతి 2023లో భారత్కు వచ్చిన సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఒక లేఖ రాశారు. ఐలాండ్ కు సంబంధించి 2 విషయాల గురించి శ్రీలంకతో చర్చించాలని కోరారు. ఈ ఐలాండ్ తో తమిళ ప్రజలకు విడదీయలేని అనుబంధం ఉందని భారత్ శ్రీలంక ప్రభుత్వానికి చెప్పాలని కోరారు. ఇప్పటి వరకు ఆ ఐలాండ్ ఎలాంటి అభివృద్ధి కాలేదు. 2024లో తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై ఒక ఆర్టీఐ దావా వేశారు. ఈ ఆర్టీఐ ప్రకారం ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ ఐలాండ్ ను శ్రీలంకకి ఇచ్చేందుకు కరుణానిధి గారు కూడా అంగీకరించారు. ఈ రిపోర్ట్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ, డిఎంకే నేత తమ ద్వీపం తమకు కావాలని కేవలం లేఖలు మాత్రమే రాస్తారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీరు. ఈ ఐలాండ్ ఇచ్చేందుకు కరుణానిధి గారు కూడా అంగీకరించారు. అయితే ప్రస్తుతం ఈ విషయం భారత రాజకీయంలో కొత్త వివాదాన్ని తీసుకొస్తోంది. మరి ఈ కచ్చతీవు ఐలాండ్ ను తిరిగి భారత్లో కలపడం సాధ్యమేనా? ఇది చెప్పుకోనంత సులభం కాదు. ఫారెన్ అఫైర్స్ ఎక్స్పర్ట్ ఎన్ సాతియా మూర్తి ఈ విషయంపై భారత్ శ్రీలంక మధ్య ఈ ఐలాండ్ కి సంబంధించిన అగ్రిమెంట్ చాలా వివాదాస్పదమైందని చెప్పారు. కాబట్టి ఈ ఐలాండ్ కావాలంటే భారత్ ఖచ్చితంగా తన ఆర్మీతో యుద్ధం చేయాల్సిందే, లేదంటే 2 దేశాల మధ్య చట్టబద్ధమైన ఒక అగ్రిమెంట్ జరగాలి. అయితే ఈ 2 విషయాలను ఏ దేశం కూడా సమర్థించదు. భారత్ పొరపాటున ఆ ఐలాండ్ శ్రీలంకకు ఇచ్చేసింది, కానీ శ్రీలంక ఆ పొరపాటు చేయదు. అయితే ఇప్పటి వరకు భారత శ్రీలంక మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఒక చిన్న భూభాగం కోసం యుద్ధం చేస్తే ఎన్నో కొత్త వివాదాలు నెలకొంటాయి. ఒకటి జరగటానికైతే అవకాశం ఉంది. శ్రీలంక ఆ ఐలాండ్ ను భారత్ కు అమ్మొచ్చు. ఈ ప్రపోజల్ భారత్ శ్రీలంక ముందు ఉంచితే, శ్రీలంక అంగీకరిస్తే ఆ ఐలాండ్ ఇక భారత్ అవుతుంది.